హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముందుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా ఇప్పుడు మా తమ్ముడు గురించి, వాడి అల్లరి పనుల గురించి. ఒకసారి ఇలా బల్పంతో రాస్తున్నాడండి. రాస్తూ 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 సడన్గా దాని ముక్కులో పెట్టుకున్నాడు. ఇంకా చూడండి ఎలా బోదిబో గోల. అది పైగా పెట్టుకుని ఏదో ఊరికే పెట్టుకోవడం కూడా కాదండి, పైకి ఇలా తోసేసాడు. అది ఇక్కడికి వెళ్ళి స్ట్రక్ అయిపోయిందనమాట. ఇంకా గోల గోల చేసి ఇంకా నొప్పి వచ్చేస్తుంది కదా ముక్కులో. అంటే అసలు వాడికి తుమ్ములన్నా రాలేదో ఏమోనండి. ముక్కుకి మనకి ఏదన్నా కాస్త తగిలితేనే తుమ్ములు వచ్చేస్తాయి కదా, ఆ తుమ్ములన్నా రాలేదో ఏమో. ఎంత తింగర పనులని చేసేవాడంటే ఇంకా చూడండి మా అమ్మమ్మకి భయం వేసేసింది. భయమేసి ఇంకా వీడు ఎప్పుడు ఇంతే కొంట పనులన్నీ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతుంటే రిక్షాలు కూడా దొరకలేదు పాపం. అప్పుడు పక్క ఇంట్లో ఆవిడ పేరు నాకు గుర్తులేదు, ఆవిడకి ముగ్గురు అబ్బాయిలు ఉండేవాళ్ళండి. ఆవిడ ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి గబుక్కుని ఇంట్లో ఉండి, నేను బండి మీద తీసుకెళ్ళిపోతానండి హాస్పిటల్కి, మీరు వెనకాల నిదానంగా రండి ఆంటీ గారు అని చెప్పేసి బండి మీద తీసుకెళ్ళిపోయి ముందు తీసుకెళ్ళి తీయిస్తూ ఉండగా ఇంకా అప్పుడు నేను తీయించుకోను, నువ్వు ఉంటే నేను తీయించుకోను, మళ్ళీ అదొక గోలట. ఈ లోపల అనుకోకుండా మా అమ్మకి రిక్షా దొరికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. అసలు రచ్చరచ్చ చేసి పెట్టాట. అదొకటి. ఒకసారి మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు చెవులో చాక్పీస్ పెట్టుకున్నాడు, అది కూడా చిన్న ముక్క. అదొక గోల. అయితే ఆ టైంలో మా నాన్నగారు ఊళ్ళో లేరు. ఊళ్ళో లేకపోయేసరికి అసలు డాక్టర్లు ఉన్నారండి, ఒకళ్ళిద్దరు ఉన్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన మంచిగా ఎఫిషియెంట్, సర్జరీలు అవి కూడా చేసేవాళ్ళు, నాన్న అసిస్ట్ చేసేవాళ్ళు ఆయనకి. సో ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్ళామండి. పరిగెత్తుకెళ్ళి తీపిస్తే, రే నువ్వు ఎప్పుడూ తిన్నగా ఉండవారా అని చెప్పి చాలా టైం పట్టిందండి. చిన్న ముక్క పెట్టాడు పైగా దానికి తోడు. అది మాత్రం చాలా టైం పట్టేసింది చాక్ పీస్ మాత్రం. భయంగా ఆయన కూడా అంత పెద్ద సర్జన్, ఆయన కూడా భయంగా తీయాల్సి వచ్చిందనమాట. కట్ చేయడం అయితే అవ్వలేదు కానివ్వండి, కొంచెం ఇది టెలిస్కోప్ లాంటిది ఏదో ఉంటాయి కదండి, అవన్నీ పెట్టి ఏదో అదొక రచ్చ అయిందట. నేను హాస్పిటల్స్కి దూరంగా ఉంటాను, అందుకని నాకు అంతగా తెలియదు. ఇంటికి వచ్చాక మాత్రం కథలుగా చెప్పారు దాని గురించి. సరే, ఇది పక్కన పెడితే నేను చెప్పా కదా నేను తీసుకొస్తూ ఉండేదానని చెప్పేసి, ఇంటి దాకా బాగానే వచ్చాడండి. శుభ్రంగా నా చేయి పట్టుకుని బ్యాగ్ వాడి బ్యాగ్ నేను తగిలిచ్చేసుకునేదాన్ని. వాటర్ బాటిల్ మాత్రం ఇలా ఆడుకుంటూ తెచ్చుకునేవాడు. ఆ కింద నీళ్ళు అందులో నుంచి జారి పడుతూ ఉంటే వాడికి అదొక ఆట అనమాట. నేల మీద పడుతూ ఉంటే అదేదో ముగ్గులాగా ఫీల్ అయిపోయి అలా చూస్తూ ఉండేవాడు. సరే, అంతవరకు ఓకే. పిల్లలందరినీ ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ అదే టైంలో అన్నీ వదులుతూ ఉంటారు కదండి. ఆ చివర మా ఇంటికి కొంచెం అవతలుగా ఎక్కడి నుంచో వలస వచ్చిన పిల్లలు వాళ్ళు ఉండేవాళ్ళండి. గుడిసెలు వేసుకుని కొంచెం అమ్మమ్మ గారి ఇంటికి ఒక 10-15 ఇళ్ళు అవతలనమాట. ఇంకా అక్కడి నుంచి పెద్దగా ఇల్లు ఉండవు. ఆ తర్వాత మళ్ళీ మా బ్రహ్మాజీ మాస్టర్ ఒక ఆయన ఉంటారు, వాళ్ళ ఇల్లు అట్లా అక్కడొకటి విసిరేసినట్టు ఉండే. ఈ మధ్యలో గుడిసెలు వేసుకొని వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. అయితే మావాడు ఆ పిల్లాడు ఎవరో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి గేట్ దాకా వచ్చాకండి, తిరిగి గేట్ దగ్గరికి రోడ్డు మీద నుంచి ఇలా కుడివైపుకి తిరిగి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళటమే. అక్కడ దాకా వచ్చాక ఆ వాటర్ బాటిల్ పెట్టుకుని అబ్బాయి ముడ్డి మీద కొట్టేశాడు. ఇంకా చూడండి, ఆ పిల్లాడు వాటర్ బాటిల్ ఫుల్గా ఉంది, ఎంత వీడు విదిలించుకుంటూ తీసుకొచ్చినా అన్ని నీళ్ళు అయితే పోవు కదా. వాడు పాపం చిన్నపిల్లాడే, సో వాడికి తగిలింది గట్టిగా. అందులో వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో ఒకసారి వచ్చిన వాళ్ళు కదండి, ఒక కట్టుగా ఉండేవాళ్ళు. వాడు ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్పాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టాడు ఇలాగా అని. నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా, నువ్వు రారా ముందు లోపలికి అని చెప్పేసి గబగబా తీసుకెళ్ళి లోపల, అమ్మమ్మ ఇట్లా చేశాడమ్మా వీడంటే, మళ్ళీ తీసుకొచ్చాడా వీడు గొడవ అని చెప్పేసి మా అమ్మమ్మ ఏదో చిలిపి కృష్ణుడు తగాదాలు యశోదమ్మ తీర్చినట్టు ఆవిడ పడుతూనే ఉండేది వీడితో. వాళ్ళేమో ఇంతమందిని వేసుకొచ్చేసారు పోట్లాడటానికి. మీ అబ్బాయి అలాగా, మీ అబ్బాయి ఒకసారేమో రాయి వేసుకొట్టాడు ఎవరినో ఇట్లానే.
వాళ్ళందరూ వాళ్ళల్లో ఒక పిల్లాడిని ఒక చిన్న రాయి తీసుకుని కొట్టేశాడు. గట్టిగా అయితే తగలలేదులేండి, ఇంకా నయం, గట్టిగా చిన్న రాయి, అది కూడా చిన్న రాయి, చాలా చిన్నగా ఉంటుంది, అది తీసుకుని కొట్టాడు, వీపుకి తగిలింది అబ్బాయికి. అప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చారు, అమ్మ మా పిల్లోడు కొంచెం అల్లరి పిల్లాడమ్మా, కావాలని ఏం చెయ్యడు. వాళ్ళందరూ ఇంకా అంతమందికి పాపం మా అమ్మమ్మ ఒక్కతి ఆన్సర్ ఎలా చెప్తుందండి, పాపం వాడిని ఏమన్నా చేస్తారేమోనని లోపలికి పంపించేసేసి మా ముత్తని, మా నారాయణ మావయ్యని, నన్ను అందరినీ కాపలా పెట్టి నన్ను కూడా బయటికి రావద్దని అట్లాగా పాపం మా అమ్మమ్మ ఒక్కతే సమాధానం చెప్పుకొని పంపించిందండి. ప్రస్తుతానికైతే ఇవి, ఇంకేమన్నా గుర్తొస్తే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చెప్తాను. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.